పాపం నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడెక్కడో పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు కట్టాడు. ఆ ఫ్లెక్సీలకి ఏంటి పాలాభిషేకం చేశారని చెప్పేసి పాపం నలుగురు కుర్రోళ్ళని వాళ్ళ కీళ్ళు కొట్టి వాళ్ళకి థర్డ్ డిగ్రీ ఇచ్చి వాళ్ళని రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా. ఏమండి హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు? రాష్ట్రంలో ఏం జరుగుతుంది మీకు తెలుసా? ఒక మాజీ మంత్రి మీద దాడి చేసి అతను వెళ్ళే కారు మీద రాళ్ళు రువ్వి కర్రలు పట్టుకొని ఏంటండి ఇది? మీరు ఎక్కడున్నారు? అసలు ఏమైపోయారు మీరు? 3 రోజుల నుంచి హోమ్ మినిస్టర్ అనిత గారు ఎక్కడున్నారు? వంగలపూడి అనిత గారు ఎక్కడున్నారు? మీరు బయటికి రావాలి. అరే చిన్న పాలాభిషేకం చేస్తేనే ఒక ఫ్లెక్సీకి మీరు ప్రెస్ మీట్ పెట్టి అంత రాద్ధాంతం చేశారు కదా. బాంబులు దాడి చేస్తున్నారు, పెట్రోల్ బాంబులు దాడి చేస్తున్నారు, భౌతికంగా ఇళ్ల మీద దాడి చేస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ లీడర్ అంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆడబిడ్డల రక్షణ కోసం కొన్ని కఠినమైన చట్టాలు తీసుకొస్తానని అంటాడు కదా. ఈరోజు అదే ఆడబిడ్డ ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ రావాలి మీరు.